సెకండ్ హాఫ్ వన్స్ ప్రియదర్శన్ ఎంటర్ అయ్యి కేసు వదిలేద్దాం అనుకున్నప్పటి నుంచి మళ్ళీ రీట్రేట్ చేసేటప్పుడు నుంచి వచ్చిన ప్లాట్ అయితే చాలా బాగుంది. నిత్య బర్త్డేకి వచ్చినప్పుడు ఆ కేక్ కటింగ్ కి నువ్వు వచ్చావు అనుకుంటున్నావు, లేదు నేనే పిలిపించా అని చెప్పి అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుంది సముద్రం పక్కన అక్కడ హక్ చేసుకుంటది. కట్ చేస్తే క్లైమాక్స్ లో నాకు ఈరోజు 18th బర్త్డే అని చెప్పిన వెంటనే వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. అది రా సీన్. అట్మోస్ట్ ఈ రోజులో యూత్ కావాల్సిన నాలెడ్జ్ అయితే ఆ మూవీలో వచ్చేసాయి. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అరే మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మనం చదువుకోవాలి, ఇలాంటి ఏదో పనులు చేయకూడదు, ఇలాంటి ఏదో పనులు చేయకూడదు. ఆమె 10th క్లాస్ అని కూడా మనం చదువుకో ఏదో పనులు చేయకూడదు, ఒకవేళ ఆమె చేసినా కూడా తప్పు నాకే. వెరీ గుడ్ నాలెడ్జబుల్ పాయింట్. పోక్సో యాక్ట్ ని వాళ్ళు ఎలా బయట తీసుకొస్తారు అని చెప్పి నేను ఆ సస్పెన్స్ లోనే సినిమాకి వెళ్ళింది. కానీ అది చెప్తున్నాం కదా, వాడు టెస్టిమోనియల్, ఈఎంఐ టెస్టిమోనియల్ మ్యాచ్ అవడము, రెండు బీప్ సౌండ్ లో పెట్టడము, ఇన్కోట్ ఆన్ కెమెరా తీసుకున్నప్పుడు దాన్ని ఆ అమ్మాయి చెప్పేటప్పుడు రివీల్ చేయడము, అప్పుడు రివీల్ చేసేటప్పుడు కూడా అందరూ ఎక్సైట్మెంట్ ఉంటారు, ఏం రివీల్ చేస్తారా అనేసి. చేసేకడికి ఒక పెళ్లి బొమ్మట్లు చాలా ఎక్సలెంట్ గా ప్లాట్ ని తీసుకెళ్లాడు.